నమస్తే ఓం నమస్తే అండి. నమస్కారం. ఓం నమస్తే అండి. నమస్తే ఓం అమ్మగారు. ఓం నమస్తే అండి. అమ్మా చదవండి. హరి ఓం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరవిర్మయేధి వేదస్య ఆణిస్థః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः. गुरवे नमः. सर्वेभ्यः नमस्कारः. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. అయితే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే భాతిగణంలో మార్పులు ఎలా జరుగుతాయి కదా. సో భాతిగణం మొత్తం అంతా కూడా షప్ అని చెప్పుకున్నాము. అన్ని గణాలలో 10 గణాలు ఉన్నాయి కదా. సో ధాతువులని 10 గణాలుగా విభజించారు. అందులో ఈ 10 గణాలకి వేరు వేరు వికరణ ప్రత్యయాలు వస్తాయన్నమాట. సో ఈ వికరణ ప్రత్యయాలు ఎక్కడ పెట్టాలి అని అంటే ధాతువుకి పరంగా, ప్రత్యయానికి తింగ్ ప్రత్యయానికి పూర్వంగా పూర్వంగా సో పెట్టమని అలా చెప్పారు కదా. సో అయితే మరి ఇవి అన్ని గణాలకి షెప్ వస్తుంది అని చెప్పుకున్నాము కదా. అన్ని గణాలకి షెప్ వస్తుంటే మరి ఎలా అంటే అన్ని గణాలకి షెప్ ఉంటుంది, కానీ దేనికి ఆ గణానికి ఉన్నటువంటిది అది లేకపోతే ఈ షెప్ వస్తుంది. లేదా ఆ గణం యొక్క వికరణ ప్రత్యయమే దానికి వికల్పంగా వస్తే అప్పుడు ఏమైతుంది, ఇంకొక రూపం రావాలి కాబట్టి వికల్పం లేని రూపము అప్పుడు షెప్తో వస్తుంది అని చెప్పుకున్నాము. ఇలా ఈ విధంగా ఉండగా నమస్కారం అండి. కొన్ని ధాతువులకి నమస్తే అండి, కొన్ని ధాతువులకి వేరే వేరే ప్రత్యయాలు షెప్ కాకుండా ఇంకా వేరే ప్రత్యయాలు వస్తున్నాయి అనేవి చూసుకున్నాము. అవి సనాది ప్రత్యయాల నుంచి 4 ప్రత్యయాలు వచ్చాయి. అవి ఏమి అంటే నమస్కారం. ఓం నమస్తే అమ్మా. సో అవి ఏమున్నాయి చూసుకున్నాము. ఏమని చూసుకున్నామంటే గుపు ధూప విచ్చి పణి పణిభ్య ఆయహ. ఈ ఆయ ప్రత్యయం వస్తుంది ఈ 5 ధాతువులకి అని చూసుకున్నాము. తర్వాత గోహ అంటే గుహ్ అనే ధాతువుకి ఉపధాలో హ్రస్వం ఉంటే షెప్పు ద్వారా గుణము రావాలి. ఉపధాలో ఉగంత లఘూపదస్య చ అనే సూత్రం ద్వారా అది గుణం రావాలి. కానీ ఇక్కడేమవుతుంది, గుహ్ అనే ధాతువుకి ఉపధాలో ఉకారము హ్రస్వ ఉకారము ఉన్నా కూడా అది గుణము రాకుండా, అంటే గుణము వచ్చే సందర్భములోనే ఈ సూత్రం పనిచేస్తుంది. ఓకే, గుణము వచ్చే సందర్భం లేదనుకోండి, గుహ్ అనే ధాతువు అదేంటి షన్ అంటే దివాది గణంలో ఉందనుకోండి, సో అప్పుడు ఇది పనిచేయదు. అర్థమైందా. గుణం వచ్చినప్పుడు మాత్రమే, గుణం వచ్చే సందర్భం ఉన్నప్పుడు మాత్రమే దానికి గుహ్ అనేది గూహు అవుతుందన్నమాట. అర్థమైందా. గుణము రావాలి, గుణము వచ్చే సందర్భము ఉండాలి, అది దాన్ని నిషేధించాలి, దాని పని అదనమాట. ఓకే, ఊదుపధాయాహ గోహ అనే సూత్రము నిషేధిస్తుంది గుణంని. గుణము వచ్చే చోటనే ఇది వస్తుంది. గుణము వచ్చే చోట కాకుండా వేరే గణములో గుహ్ అనే ధాతువు ఒకవేళ ఉంటే సో అప్పుడు ఇది పని చెయ్యదు. అర్థమైందా అండి. షప్ కాకుండా ఇంకా ఏ వికరణ ప్రత్యయం వచ్చినా మనకి అది అపిత్ ఉంటుంది. సో అపిత్ కాబట్టి సార్వధాతుకం అపిత్ గుణం చేయనిస్తుందా, చేయనివ్వదు. అందుకని గుణం కాదనమాట. ఓకే, తర్వాత ఇంకో విషయం చూసుకున్నాము. రితేరియంగ్ అంటే రిత్ అనే ధాతువుకి ఈయంగ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము. అంటే ఈ ఆయ ప్రత్యయం వచ్చిన తర్వాత అది కొత్త ధాతువు ఏర్పడింది, మళ్ళీ షప్ వస్తుంది, మళ్ళీ తర్వాత తింగ్ అంటే లకారము, తర్వాత తింగ్ ప్రత్యయము, తర్వాత షప్.
అట్లాగే గోహ గుహ్ అనే ధాతువుకి కూడా అలాగే వస్తుంది, కానీ గుణం అవ్వకుండా ఏమవుతుంది, దీర్ఘమవుతుంది. తర్వాత రితేరియంగులో డిస్ప్లే ఏంటి? చేశారా మేడం? ఏం కనిపించట్లేదు, డిస్ప్లే చేశారా మేడం? లేదు, బోర్డ్. చేయట్లేదు. ఏం ఇది డిస్ప్లే చెప్పుకున్నవే చేయట్లేదా? కదా, జస్ట్ రివిజన్ లాగా రివిజన్. చెప్తున్నాను. సో రితేరియంగ్ అనేది సూత్రం ఉంది, దాంట్లో ఏం చెప్తున్నారు, రిత్ అనే ధాతువుకి ఈయంగ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము. ఆ ఈయంగ్ అనేది కూడా సనాద్యంత ప్రత్యయం, సనాది ప్రత్యయం. అది సనాది ప్రత్యయం కాబట్టి అది ధాతువుకి అంతములో ఉంటే అది ఒక కొత్త ధాతువు అవుతుంది అని చెప్పుకున్నాము. తర్వాత ఆయాదయ సార్వధాతుకేవా. కమాండింగ్ ఆయాద మేడం. కమేర్నింగ్ ఉంది కదా. సో కమేర్నింగ్. సో కమ్ అనే ధాతువుకి నింగ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం కదండి. సో కమ్ అనే ధాతువుకి నింగ్ అనే ప్రత్యయం వస్తుంది. ఇవన్నిటికీ మరి అర్థాలేంటి అంటే, ధాతువు ఏం అర్థం ఇస్తుందో అదే అర్థం. ఓకేనా, ఈ ప్రత్యయం రావడం చేత దీనికి అర్థాలు మారలేదు. ఉమ్? అయితే ఇప్పుడు నింగ్, ఈయంగ్ ఇవి కనిపిస్తుంటే మనకు ఎలాంటి పదం వస్తుంది, ఎలాంటి పది వస్తుంది, ఆత్మనేపది అని చెప్తున్నాము. అవునా, గకారం యుత్ సంజ అయితే దానికి ఆత్మనేపది అనేది ఆత్మనేపది. ఉందన్నమాట. సో కాబట్టి ఆత్మనేపది వచ్చేస్తుంది, రూపము ఇంకా పరస్మైపది ఉండదు. తర్వాత ఇంకా ఆయాదయ ఆర్ధధాతుకేవా అని చెప్పుకున్నాం. అంటే ఏంటిది, ఈ ఆయాది, ఆయా అనేది ప్రత్యయం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి, అంటే ఆయా, ఈ యంగ్, నింగ్ ఇవి ఏవైతే ధాతువులు వచ్చాయో వాటికి ఆర్ధధాతుకమైతే, అంటే సార్వధాతుకమని ఏ లకారాల కన్నాం మనము, లట్టు లోటు లోటు లంగు విధిలింగు. లంగు విధిలింగ్. హా, లట్ లోట్ లంగ్ విధిలింగ్ వీటికి ఏమన్నాము, సార్వధాతుకమన్నాము. ఇవి కాకుండా మిగిలిన లకారాలన్నీ కూడా ఆర్ధధాతుకాలు. సో కాబట్టి ఈ ఆర్ధధాతుకాలలో ఏంటి, ఆయాదయ అంటే ఏంటి, ఈ ఆయా ప్రత్యయం నుంచి మొదలుకొని, అంటే ఆయా, ఇయంగ్, నింగ్ ఇవి ఎలా వస్తాయంట, వా. వా అంటే ఏంటండి, వికల్పం. వికల్పంగా వస్తుంది. మరి ఇది రానప్పుడు ఎలా వస్తుంది అంటే, ఆర్ధధాతుకానికి ఏముంటుందో ఆ ప్రత్యయము దానితో రూపం వస్తుందన్నమాట. అర్థమైందా? తర్వాత ఈ గుప్పు తిజ్ కిద్భ్య సన్, అంటే ఈ మూడు ధాతువులకి సన్ ప్రత్యయం అని చెప్పుకున్నాము. మూడు ధాతువులకి సన్ ప్రత్యయం అని చెప్పుకున్నాము. అయితే ఈ సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అది మళ్ళీ షప్ వస్తుంది, మళ్ళీ ఆ, తింగ్ ప్రత్యయము అది వస్తుంది అనమాట. అలా చూసుకున్నాము. అంటే గుప్పు, తర్వాత తిజ్, కిద్, కిబ్ద్. కిద్. సో ఇప్పుడు ఏమైంది, అది గుప్ అనే దానికి ఏమైంది, అది సన్ వచ్చిందంటే ధాతువుని ఎలా చేయాలి, ద్విత్వం అయిపోతుంది. ద్విత్వం చేయాలి. ద్విత్వం. సో ఇప్పటివరకు పైన ఆయా, ఈ యంగ్, నింగ్ దానికి ద్విత్వం చేసామా, లేదు. లేదు. సన్నికి ద్విత్వం చెయ్యాలి. ద్విత్వం చేయడానికి 5 ప్రత్యయాలు వస్తాయి. ఎన్ని వస్తాయి, 5. 5 ప్రత్యయాలు. ఏవేవవి, సన్, యంగ్, లిట్, తర్వాత జుహో, శ్లవ్ అనమాట, శ్లవ్. తర్వాత ఇంకోటి ఏంటి జుహోతి, అది మనం చెప్పానా, చంగ్, చంగ్. ఓకేనా. సో ఈ చంగ్ మరి మొత్తమా అంటే కాదు, అందులో ఆ చంగుకి మాత్రమే, అంటే లొంగులకారం కాకుండా చంగ్ అనే ప్రత్యయం నేను అనేది. ఓకేనా. సో చంగ్ అనే ప్రత్యయం ఈ 5 ప్రత్యయాలకి మాత్రమే ద్విత్వం వస్తుంది, మిగతా వేటికి రాదు. ఓకే. తర్వాత ఏమన్నాం, ఇక్కడ సన్ అని తెచ్చుకున్నాము, సన్ తెచ్చుకుంటే గుప్ గుప్ అలా వస్తుంది, అవునా, అర్థమవుతుందా, తిజ్ తిజ్, కిద్ కిద్, అవునా. సో దాంట్లో మొదటిది మాత్రమే మిగులుతుంది, హలాది శేష అని చెప్పుకున్నాము. సో అప్పుడు ఏమైపోయింది, అది కవర్గం అంతా చవర్గంగా అయ్యింది. సో అప్పుడు ఏమైంది, అది గోకి చవర్గము ఏమైతుంది, అది జా వస్తుంది. జా జా అవుతుంది. వస్తుంది. సో అప్పుడు ఏమైపోయింది, అది మొత్తం రూపం ఏమైంది, జుగుప్సతే. జుగుప్సతి కానీ జుగుప్సతే కానీ అలా వస్తుంది కదా. సన్ అనేది మనకి ఎలా ఉండాలి అని చెప్పుకున్నాము, ఆత్మనేపది అన్నా
అంటే అది ధాతువు ఎలా ఉందో చూసుకోవాలి మనం. అది ఏ పది ఇచ్చారో చూడాలి. ఇప్పుడు మనం సనాద్యంత ధాతువులు చేయట్లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, సన్ ప్రత్యయం తెచ్చుకున్నాం కానీ అది దేన్ని ఫాలో అవుతుంది, భాదిగణాన్నే ఫాలో అవుతుంది. వాదిగణము వాదిగణాన్ని ఫాలో అవుతుంది. ఫాలో అవుతుంది కాబట్టి ఆ ధాతువు ఏది చెప్తుందో అదే రూపం వస్తుంది అక్కడ. అర్థమైందా? ఆమండి. ఎప్పుడైతే దాని అర్థం చేంజ్ అవుతుందో, ఇష్టము అనేది ఎప్పుడైతే వస్తుందో దానికి అక్కడ వేరే ఉంటుంది. ఇక్కడ ఆ ఇష్టార్థం కాదు ఇక్కడ కదండి. కాబట్టి అది ఎలా ఉందో అలాగే ధాత్వర్థమే. ఉంటుంది. అలాగనే ఒరిజినల్ గా ఉండేది. ధాత్వర్థమే. ఒరిజినల్దే ఉంటుంది. కాబట్టి పరస్మైపది అంటే పరస్మైపది, ఆత్మనేపది అంటే ఆత్మనేపది ఆత్మనేపది. మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా ఇంతవరకు? ఆమండి. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము, మానబ మాన మానబద్ దాను దానుషాభ్యో శానభ్యోః దీర్ఘశ్చాభ్యాసస్య దీర్ఘశ్చాభ్యాసస్య దీర్ఘశ్చాభ్యాస అభ్యాసస్య. అభ్యాసస్య అభ్యాసస్య. అమ్మ ఆగండి. సో ఇక్కడ ఏమన్నాము, మాన ఒక ధాతు, బధ్ ఒక ధాతు, దాన్ ఒకటి, షాన్ ఒకటి. సో వీటికి రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు అర్థాలలో మరి ఏ అర్థముతో సన్ వస్తుంది? ఇక్కడ దీనికి సన్ అని చెప్పలేదు అంటే ఏంటి, దానికి పూర్వంలో ఏ ప్రత్యయం ఉందో అదే ప్రత్యయం ఇక్కడ. అభ్యాసము అన్నారు, మరి అభ్యాసం ఎక్కడెక్కడ వస్తుందని చెప్పుకున్నాము, ద్విత్వమైన చోటల్లో వస్తుంది. ద్విత్వం 5 ప్రత్యయాలతో వస్తుందన్నాము. మరి ఏ ప్రత్యయం తీసుకుంటాం ఇక్కడ అంటే దానికి ముందు పూర్వంలో ఏం చెప్పారు, గుప్తిచ్కిద్భ్యః సన్. ఓకే, 3, 1, 5 అదేమన్నారు, సన్ అని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మానబద్ దానుషాభ్యో దీర్ఘశ్చాభ్యాసస్య అనేది 3, 1, 6. సో అంటే ఇప్పుడు మనకేమర్థమైంది ఇక్కడ ఏ ప్రత్యయం కావాలని, 3, 1, 6, 3, 1, 16. 6. 6 సో ఇప్పుడు దీనికి ఏమని అర్థమైంది, ఏ ప్రత్యయం రావాలని అర్థమైంది? 3, 1, 6. ఇది అమ్మా కాదు ప్రత్యయం నేను అడిగేది, ప్రత్యయం ఏం రావాలి, సన్ సన్ అనే ప్రత్యయం. ప్రత్యయం. సన్ ప్రత్యయం. ఎందుకు 3, 1, 5లో సన్ ప్రత్యయం గురించి చెప్పాడు, ఇక్కడ ఏ ప్రత్యయమో చెప్పలేదు. అంటే ఏం తీసుకుంటాం మనం, అనువృత్తి. అనువృత్తిగా తీసుకుంటాం. అనువృత్తిలో ఏముంటుంది, సన్. అభ్యాసం అన్నారు కాబట్టి ఈ 5లో ఏది తీసుకురావాలి మరి ఇప్పుడు కదా. 5 అని చెప్పాను కదా ఇందాక, అవునా? ఏమేమి 5 అని చెప్పాను, ద్విత్వం రావడానికి ప్రత్యయాలు చెప్పాను కదా. ఏం చెప్పాను, యంగ్, సన్, లిట్, జుహో, యంగ్, సన్, లిట్, యంగ్, జుహో, యంగ్, ఇంకా చంగ్. చంగ్. ఓకేనా, ఇది మళ్ళీ అర్థమైందా? ఒకసారి చెప్పండి మేడం. ఈ 5 ఇక్కడ రాస్తున్నా చూడండి, రాసుకోలేదు. సన్, ఉమ్. యంగ్, తర్వాత లిట్. మనం ప్రత్యయాలు అంటున్నాం కాబట్టి ఇవి రాసుకోండి, శ్లవ్, తర్వాత చంగ్. వీటిల్లో ఏమొస్తుంది, ద్విత్వం. ద్విత్వం. వస్తుంది. ద్విత్వం వచ్చిందంటే దానికి పేర్లు పెట్టారు కదా. ద్విత్వం ఏం పేరు పెట్టారు, ద్విత్వం అంటే ఏం పేరు పెట్టారు, అభ్యాస్తం. అనాద్యంత ధాతువు. అభ్యస్తం. అమ్మ మాగండి, అభ్యాస్తం. అభ్యాస్తం కాదు, అభ్యస్తం. అభ్యాసం. ఓకే, అభ్యాస్తం. ఏంటి, అభ్యస్తం. అభ్యాస్తం. అభ్యస్తం. ఈ అభ్యస్తం ద్విత్వం ఏమన్నారు, అభ్యస్తం అన్నారు. ఓకే, అందులో ద్విత్వం అంటే 2 సార్లు రాయడం కదా, ధాతువుని 2 సార్లు రాయడం. సో ఇప్పుడు ఏమన్నాం మనము, గుప్, గుప్, గుప్ 2 సార్లు వచ్చిందా. గుప్పు. సో అయితే దీంట్లో మొదటి ధాతువుకి ఏమని పేరు పెట్టారు, అభ్యాస. అభ్యాసం. అభ్యాసం. అభ్యాసం అని పేరు పెట్టారు. ఓకే ఓకే అయితే ఈ అభ్యాసంలో చేంజెస్ ఏంటో మనం చూసాము. అప్పుడు ఏమైంది, అది గుప్ అనే ధాతువు గోప. 1 minute మేడం. ఏంటి,
జుగుప్సతి. జుగుప్ జుగుప్సతి. జుగుప్సతి అని అర్థాలు చూసుకున్నాం అలాగా. అవునా? అవునండి. తర్వాత తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? అలాగా జుగుప్సతి. తిజ్. తిజ్ అంటే ఏమైపోయింది అది? తితిక్షతి. తితిక్షతి. క్షతి. తర్వాత నెక్స్ట్ కిద్. కిద్ ఏమైంది? చికీర్షతి. చికీర్షతి. అంతేనా? కిద్ ఏమైంది అది? చికీర్షతి కాదు. చికీర్షతి వచ్చేసి క్రూధాతువు కదండి. అవును. కిద్కి ఏమొచ్చింది? ఏం రాశారు మీరు? దీనికి చెప్పలేదు మమ్మీ. కిద్ చెప్పలేదా? చెప్పలేదు. ఈ జుగుప్సతి తితిక్షతే. తితిక్షతే. అది తిజ్జుకు. అది తిజ్జుకు. కిత్ దీనికి అంటే కిత్ చెప్పలేదు అన్నమాట. అనమాట. యాక్చువల్ గా కిద్ అంటే అదేంటది? కిత్ కదా. సో కిత్. సో కిత్ ఏమైతుంది? కిత్ కదా. చికిత్సతి. చికిత్సతి. అంతే. కిత్ కాబట్టి చికిత్సతి. చికిత్సతి. తర్వాత మానబధ దాన్షాన్భ్యో దీర్ఘశ్చ అభ్యాసస్య అన్నాము. సో ఇక్కడ ఏమైందని? ఇక్కడ దీర్ఘం, అభ్యాసములో దీర్ఘం చేయాలి. ఫస్ట్ దానికి మనం అభ్యాసంలో దీర్ఘం చేసామా? ఏమీ చేయలేదు. అయితే ఇక్కడ ఈ 5 ధాతువులకి మాత్రము 4 5 4 సో ఈ 4 ధాతువులకి మాత్రం ఏమన్నారు? దీర్ఘం చేసుకోవాలి. దేనికి? అభ్యాసములో కదా. ఇంతవరకు మనం చూసుకున్నాం. అవునా? మరి దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. మరి ఏ అర్థము దేంతో వస్తుంది అంటే ఏం చెప్పుకున్నాము? మాన్ పూజాయాం. వినండి, ఇక్కడ మాన్ పూజాయాం జిజ్ఞాసాయాంచ. ఏంటి అది? మాన్ అనే ధాతువు ఉంది కదా. ఈ మాన్ అనే ధాతువుకి మనకి సన్ తీసుకొస్తే ఏమొచ్చింది? రూపం ఏమొచ్చింది? మీమాంసతే వచ్చింది. అయితే ఈ మీమాంసతే వచ్చిన సందర్భం ఏంటి మరి? జిజ్ఞాస. ఏం తీసుకోవాలి? జిజ్ఞాస. మనం చదివే పద్ధతి రాస్తున్నాను నేను అక్కడ. ఓకే, జిజ్ఞాస. ఓకే, తర్వాత ఏమన్నాం ఇంకా? అర్థం ఇంకోటి ఏమన్నాం? బద్ధ్. సో బద్ధ్ సన్. బీభత్సతే. ఒక నిమిషం ఆగండి అమ్మా. దీర్ఘం వస్తుంది అన్నాం కదా. సో మరి దీర్ఘం వచ్చింది అంటే ఫస్ట్ దానికి ఏమైంది? అక్కడ హ్రస్వం ఉండింది, బి ఉంది. ఆ బి నుంచి ఏమైపోయింది? అది బి అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? బీభత్సతే. భత్. సో ఇక్కడ ఇది ఏంటి? భద్ అనేది ధాతువు కదా. బద్ధ ధాతువు. ఓకే, సో మరి బద్ధలో బద్ధ ఎలాగ అయింది మనకి? బీభత్సతే ఎట్లా వచ్చింది అది? తర్వాత బి బద్ధ్ సా, తర్వాత బి బద్ధ్ సా, తర్వాత వచ్చేసి షప్పెత్తిని తెచ్చుకుంటాము. మహాప్రాణం ఎందుకు వచ్చింది అక్కడ? మహాప్రాణం ఎలా వచ్చింది? మహాప్రాణం గుర్తుందా? ఏకాచో ఏంటి? ఏకాచో బశో భష్. ద్వోహో కదా. అంటే ఇక్కడ సకారం ఉంది మనకు. దాని పక్కన ఎవరున్నారు? స ఉంది కాబట్టి ఏమైపోయింది? అది భష్ వచ్చింది ఇక్కడ. అర్థమైనా? ఏకాచో బశో భష్ జషంతస్య ద్వోహో. ఆ సూత్రం ద్వారా వచ్చింది బీభత్సతే. మరి ఇక్కడ దీనికి అర్థాలు ఏంటి? ఏం చెప్పుకున్నాము? 2 ఉన్నాయన్నాం. 2 ఏమేమవి? బదబంధనే, తర్వాత చిత్త వికారే. ఇక్కడ అర్థం ఏంటి మరి? చిత్త వికారే.
చిత్త వికారార్థములో ఎవరొస్తారు? ఎవరొస్తారండి? సన్ను సన్ ఉత్తమ. ప్రత్యయం సన్ ప్రత్యయం వస్తుంది. మరి సన్ ప్రత్యయం వచ్చి దాని అర్థాన్ని చేంజ్ చేస్తుందా? చెయ్యదు. 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 ఇది భాదిగణ ధాతువు కాబట్టి దీనికి ఎక్సెప్షనల్ ధాతువులు ఇవి కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం మనం. 48 ఉన్నాయి అన్నాం కదా. సో 48లో ఇప్పుడు ఇది ఎన్నోది? దాన్. ఎన్నోదండి? ఇది వచ్చేసేసి మధుబంధు దాన్ ప్లస్ సన్ 11 3 ఏమయ్యాయి? దాన్ సన్ వచ్చేసి మొత్తం 15. 15 అయ్యా. బద్ధు వచ్చేసేసి 13వ అవుతుంది. అచ్చా. సో దాన్ ఏమైందండి ఇక్కడ? దాన్ అవఖండనే ఆర్జవే. ఆర్జవే అన్నమాట. ఆర్జవే. సో దీని అవఖండనే అర్థం చెప్పండి మాన్య. దాన్ అవఖండనే ఆర్జవే 2 అర్థాలు దానికి. సో ఇప్పుడు సంతో వినండి, ఇక్కడ రాసుకోండి ఫస్ట్. దాన్ అనే దానికి ఏమొచ్చింది? దీదాంసతే. దీదాంసతే. ఇక్కడ ఏమని చదవాలి? దామ్ అని చదవద్దు, దాన్ అనాలి. ఓకే, అది ఎలా ఏంటి అనేది చెప్తాను తర్వాత. ఇప్పుడు మాత్రం అది అట్లా చూసుకోండి. దీదాంసతే. ఓకే, ఎట్లా చదవాలి మన? నాగా చదవండి. ఇది నాగా అనుస్వారాన్ని చదవం అంటే పైన మనం అనుస్వారం పెట్టాం కదా. దాన్ని సరే. నాగా చదవండి. ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తా. ఒక 2 నిమిషాలు ఆగితే చూపిస్తా. ఇప్పుడైతే ఇది రాసుకోండి. ఆర్జవే. ఓకే, ఆర్జవే అనే అర్థంలో సన్ ప్రత్యయం వస్తుంది. మరి వేరే అర్థంలో ఎవరు వస్తారు? చురాదిగణం వస్తుంది. చురాదిగణంలో ఏం చేస్తాము? ఆ యా యా తీసుకొస్తాము. వస్తుంది, యాడ్ అవుతుంది. యా కాదు, ఆ యా. అయా. ఏమొస్తుంది? అయా. అయా. తర్వాత ఇంకోటి ఏంటి? షాన్. ఏమన్నాము? షాన్. ఈశాన్ ప్లస్ సన్ ఏమొచ్చింది? అది శీషాంసతే. ఏమొచ్చింది? ఈశాంసతే. షాన్ ఏమనాలి? ఏమనాలమ్మా? శీశాంసతే. శీశాంసతే. సో ఇది ఏ అర్థంలో వచ్చింది మరి? షాన్ అవతేజనే నిశానే. సో ఇక్కడ వచ్చింది నిశానే అర్థములో. ఓకేనా? సంతో వచ్చింది నిశానే అనే అర్థంలో. అర్థమైందా? నిశాన్ అంటే మీనింగ్ ఏంటి మాకు? షాన్ చెప్పినారా మేడం? దాని వరకు చెప్పినారు. చెప్పలేదు. స్థాన్ చెప్పారు. స్థాన పెట్టు, పదులు పెట్టు, తీక్షణం చేయు. సో ఇక్కడ అయితే నిషా అనే అర్థంలో మనకి సన్ ప్రత్యయం వస్తుంది. సో ఇప్పుడు నేను ధాతు రూపము చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఒకటి మాత్రం చేసాము. మాన్ అనేది ఒకటి కంప్లీట్ చేసినాము. బధ్ ప్లస్ సన్ చూడండి ఇప్పుడు ఎలా చేయాలి. సో బధ్ ఇది కూడా చేసాము మనము, కాకపోతే చూడండి. బద్దు కూడా చేసామండి. అవునమ్మా, అది లాస్ట్ వీక్ చేసినాము. బద్దు చేసాము. తర్వాత ఇప్పుడు ఏముంది? ఇంకా దాన చేయాలి. దాన్ అయిపోయింది. దాని కూడా చేసాం మేడం. దాని కూడా అయిపోయింది. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. షాన్ ఒకటి చేయాలి. షాన్ ఒకటి చేయాలా? ఓకే, చూడండి. షాన్ అనే ధాతువు ఉంది. సో ఈ ధాతువుని ఏం తీసుకొస్తాము? దీనికి లకారం తీసుకొస్తాము. లకారం తెచ్చిన తర్వాత దాంట్లో తింగ్ ప్రత్యయం తీసుకొస్తాము. ఇప్పుడు లకారమే చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, లట్టు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లట్ అని రాస్తాము. తర్వాత ఏం చేస్తాము? లడాదేశ తింగ్ ప్రత్యయాన్ని తీసుకురావాలి. అవునా? లడాదేశ షాన్కు ముందర సన్ను పెట్టాలి కదా మొన్న. పెడదాం. సో ఇప్పుడు ఫస్ట్ కరెక్టే, అది మనము డైరెక్ట్ పెడతాం చూడండి. అది ఎప్పుడు అంటే సన్ ప్రత్యయం డైరెక్ట్. సన్ ప్రత్యయం ఉంటుంది కదా, ఏదది? సన్ ప్రత్యయంతో వేరే అర్థంలో. ఓకే, ఇచ్చార్థములో, ఇష్టము అనే అర్థంలో. ఓకే, సో ఆ అర్థంలో వచ్చినప్పుడు మాత్రమే అలా చేస్తాము. లేకపోతే ఏం చేస్తాము? మనం లకారాన్ని తీసుకొస్తాం. తర్వాత ఎవరు వస్తారు? తింగ్ ప్రత్యయం వస్తుంది. ఓకే,
తింగ్ ప్రత్యయం వచ్చిందంటే ఎవరు వస్తారు? అది సార్వధాతుకమా అర్ధధాతుకమా తెలుసుకోవాలి ఫస్ట్ కదా. ఇది సార్వధాతుకము. ఎందుకైంది అది సార్వధాతుకం? లట్లకారం చేస్తున్నాం మనం, అవునా? లట్లకారం కాబట్టి ఆ, ఎందుకు తింగ్ ప్రత్యయం అంటే తింగ్ వచ్చిందంటే అది సార్వధాతుకం అని కాదు. ఓకే, సో తింగ్ వచ్చిన తర్వాత తింగ్ ప్రత్యయాలని చెప్పుకున్నాం మనం. ఏమని? తింగ్ షిత్ సార్వధాతుకం అని చెప్పారు అక్కడ. తర్వాత ముందుకెళ్తే మీకు ఇక్కడ ఏమని కనిపిస్తుంది? ఈ 4గింటికి మాత్రమే సార్వధాతుకం అని. అర్థమైందా? ఉమ్, ఉమ్? ఉమ్. ఓకే, సో తింగ్ ప్రత్యయం అన్నిటికి ఉంటుంది, కానీ అక్కడ సార్వధాతుకం అయ్యిందా మరి? తింగ్ అంటే సార్వధాతుకం అన్నారు కదా. ఏ లకారముతో చేస్తున్నావో నువ్వు, ఓకే, ఆ లకారాలు 4 లకారాలు అయితేనే సార్వధాతుకం. ఈ 4 లకారాలు కాకుండా వేరే లకారాలు వచ్చి తింగ్ ప్రత్యయాలు వచ్చాయి అంటే అప్పుడు అదేంటి? అర్ధధాతు. ఆర్ధధాతుకం. అర్థధాతు. ఇప్పుడు మీరు అవన్నీ నేర్చుకోలేదు కాబట్టి మీకు అది తెలియదు. మీరు ఇప్పుడు నమ్మాల్సింది ఇక్కడ. ఓకే, తర్వాత మీకు ముందు కనిపిస్తుంది, నేర్చుకున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నమ్మి ముందుకు వెళ్ళాలి. తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. ఓకే, శాస్త్రం ఎప్పుడూ కూడా ఏంటంటే అక్కడ చెప్తున్నప్పుడు మనం అక్కడే పాస్ అయిపోయి ఇంకా అసలు అది తెలియదు కదా, మేము ఎలా నమ్మాలి అని అనుకుంటే పొరపాటు పడిపోతాం ఇక్కడ. ఓకే, సో ఇంకేం చేయలేము ఇక్కడ. అందుకని ఇక్కడ నమ్ముతూ ముందుకెళ్ళాలి. అది తర్వాత ఇప్పుడు తింగ్ వచ్చింది, సార్వధాతుకం అని తెలిసింది కాబట్టి ఎవరు వస్తారు? షప్ షప్ వికరణ ప్రత్యయం షప్ వస్తుంది. షప్ షప్ వస్తుంది. కర్తరి షప్ వస్తుంది. హా, అర్థమవుతుందా? అవుతుంది. ఉమ్? సామాన్య యాక్చువల్గా నేను మీకు ముందు అలా చెప్పలేదు కదా, ఫస్టే సన్ తీసుకొచ్చే చెప్పానా? మన్ని అదే నేను అనేది ఇంతకుముందు సన్ రావాలి కదా ఫస్ట్ సన్నే తీసుకుందాం. అవును, ఎందుకంటే మనకు సన్ అని చెప్పారు కాబట్టి మనం సన్నే తీసుకురావాలి. అవును, అప్పుడు సన్ ప్రత్యయం అని అన్నారు కదా, సో కాబట్టి సన్ ప్రత్యయమే తీసుకురావాలి. సారీ. సో సన్ వచ్చింది. సన్ వచ్చిన తర్వాత ఏమైంది? అది ఇప్పుడు ద్విత్వమైంది. ద్విత్వం అయింది. అవునా? షన్ షాన్ షాన్, అవునా? సో షాన్ షాన్ తర్వాత ఏమైంది ఇంకా? ఇది షాన్ షాన్ లో మొదటి మొదటి హల్లు అభ్యాసములో మొదటి హల్లుని దీర్ఘమున్నది తీసుకుంటాం. హ్రస్వం అవుతుంది. హ్రస్వం అవుతుంది. దీర్ఘం ఉన్నది హ్రస్వం చేయాలి. అవునా? ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో తర్వాత షాన్, అవునా? తర్వాత సన్ ఉంటుంది కదా, సన్ అని కూడా ఇక్కడ రాసుకోవాలి. అవునా? సన్నులో మిగిలింది ఏంటి? సా. సా. తర్వాత ఇంకేమన్నాము? సన్ను తీసుకొస్తే, సన్ ప్రత్యయం తీసుకొస్తే ఏమన్నాము? సని. సనికి ఏమన్నాము? అతహ. సని అతహ. అతహకి ఏం చేయాలి? ఇత్. అర్థమవుతుందా? సన్నకి అతహ ఉంటే ఏం చేయమన్నారు? ఎప్పుడైతే సన్ ప్రత్యయం ఉంటుందో పరంగా ఈ ధాతువులకి, అర్థమవుతుందా? ఆకారానికి ఈ కారం చేయమన్నారు. దేంట్లో? అభ్యాసములో ఉన్న ఆకారానికి. అర్థమైందా? అభ్యాసంలో ఫస్ట్ కొంచెం దీర్ఘం అంతంగా ఉంటే ఉంటే. హ్రస్వం చేసాము, తర్వాత అకారం ఉంటే ఏం చేస్తున్నాము? ఈ కారం చేస్తున్నామండి. అంటే అభ్యాసములో అకారాంతం అయితే, అభ్యాసములో అకారాంతం ఉందా? ఉంది. దానికి ఏమన్నారు? ఇకారం ఇకారం చేయాలి. ఎప్పుడు చేయాలి? పరంగా ఎవరు ఉండాలి? సన్ ప్రత్యయం. సన్ ప్రత్యయం ఉండాలి. సన్ ప్రత్యయం ఉండాలి. ఉందా మరి? ఆ కండిషన్స్ ఉన్నాయా మనకు? ఉంది. తర్వాత షీషాన్. ఓకే, సో ఇప్పుడు మనకి నకారం కనిపిస్తుంది, సకారం కనిపిస్తుంది. ఓకే, సో ఈ నకారము పదాంతములో ఉందా లేదా? లేదు. పదాంతములు ఎక్కడ ఉందమ్మా? మధ్యలో ఉంది కదా. పదాంతం కాదు, పదం మధ్యలో ఉంది. అపదాంతంలో ఉంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? షప్. తర్వాత ప్రత్యయము. ఈ షాన్ అనేది ఏంటిది? మనకి ఏమొచ్చింది అక్కడ? తే వచ్చింది. తే వచ్చింది అంటే ఏంటిది? ఆత్మనేపది. ఆత్మనేపది. సో ఇప్పుడు ఏమైంది అక్కడ? షీ ఉంది. సో ఇప్పుడు తర్వాత ఇంకో సూత్రం ఏమొచ్చింది? మన ఇప్పుడు ప్రస్తుత సూత్రం
ఏమంటుంది అది? దీర్ఘం చేసుకో, దీర్ఘశ్చ అభ్యాసంలో అభ్యాసస్య, అభ్యాసానికి దీర్ఘం చెయ్యు అని చెప్పింది అది. అవునా? సో అభ్యాసానికి దీర్ఘం చేశాము. తర్వాత షాన్, షాన్లో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇది వర్గీయ అక్షరము కాదు. కాకపోతే ఏం చేయమన్నారు అక్కడ? నశ్చ పదాంతస్య జలి. ఝలి, ఝల్. ఇది ఝల్ ఓకే. అయితే ఝల్లేనా అది? ఆ, కాబట్టి ఇది ఏం కావాలి? నకారం అనుస్వారం. అనుస్వారం అవుతుంది. షామ్, సా. తర్వాత ఇందులో షప్పులో ఆ, తర్వాత తే. ఏమైపోయింది అది? ఇక్కడ ఆ ఉంది, అక్కడ ఆ ఉంది. సో ఈ రెండు కలిపి ఏమైపోయాయి? అతో అతో గుణే గుణే, మకరాను అతో గుణే. ఫస్ట్ అతో వస్తుంది. గుణే. ఏమైందండి? అతో గుణే, అతో మళ్ళీ గుణే. అకారమే అతో గుణే. వస్తుంది. సో అతో గుణే ఎందుకు వచ్చింది? ఏం చెప్పుకున్నాం ఇక్కడ? అపదాంతం. పదములో అపదాంతం కాదు, ఏమన్నా అపదాంతం కాదు కదా. అపదాంతమే ఉత్తమం. సో ఇప్పుడు ఇది పదము కాదు. పదము కాని దగ్గర మనకి ఈ ఆలు కనిపిస్తున్నాయి. అవునా? ఉమ్. కాబట్టి ఆ అపదం అయితే, అపదం తర్వాత అకారము ఉంటే, సో దాన్ని ఏం చేయమన్నారు? పరరూపం తెచ్చుకో. ఏమన్నారండి? పరరూపం. పరరూపం పరరూపం. తెచ్చుకో. సో కాబట్టి ఏమైపోయినది? శీషాన్సతే. అర్థమైందా? పరరూపం వచ్చేసి ఇందులో ఉన్న ఈ ఆకారం ఇందులో కలిసిపోయింది. సో అప్పుడు ఏమైనది? జస్ట్ ఒకే ఆకారం మనకు కనిపిస్తుంది. అర్థమైందా? సో శీషాన్సతే అనే అర్థం, అదే ధాతువు యొక్క రూపము వచ్చింది. అర్థమైందా? మేడం ఈ కాలేదా? దీర్ఘశ్చ అనేది ఏ సూత్రం మేడం స్టార్ట్ అయ్యేది? అదేముంది కదా, మాన్ బధ ఓకే, షాన్, ఒక మొత్తం దాన్ సూత్రం. ఓకే. షాన్ దీర్ఘశ్చ అభ్యాసస్య అని ఉంది కదా. ఆ, అంటే అభ్యాసానికి దీర్ఘం చేసుకో అని చెప్పింది అది. ఓకే. అవునా? సో అది ఎక్కడొచ్చింది మనకి? ఇక్కడ షీ. మాన ఇక్కడ నుంచి ఇక్కడ షీ షానుకు. అయిందా? ఇది ప్రస్తుత సూత్రం ప్రకారం. ప్రకృత సూత్రం అంటాము, ప్రస్తుత సూత్రం అంటాము. ఓకే, అర్థమైందా? దీర్ఘం ఎందుకు అయింది? ఓకే మేడం. అభ్యాసములో ప్రకృతి దీర్ఘం సూత్రం బట్టి. చేసుకో. అభ్యాసములో దీర్ఘం చేసుకో అన్నది అది. ఎక్కడ? చాభ్యాసస్య. అభ్యాసంలో. అవునా? అభ్యాసంలో దీర్ఘం చేసుకోమని చెప్పింది కాబట్టి షీ ఉంటే షీ అయింది. అర్థమైందా? ఇక్కడ నేనేమన్నాను? ఇక్కడ ఈ అనుస్వారాన్ని నకారంగా పలకాలి అన్నాను. ఎందుకన్నాను చూడండి. ఇప్పుడు ఈ సా ఉంది, ఏముంది అది? సా. ఈ సా అనేది వర్గీయ వర్ణమా? కాదు. కాదు. కాదు కాబట్టి అనుస్వరం అలాగే ఉండిపోయింది. కానీ పలికే పద్ధతిలో ఎలా పలకాలి అంటే ఈ సకారానికి ఉచ్చారణ స్థానాలు ఏంటి? ఏంటి చెప్పండి? దంతం. లుతులసానాం దంతః. సో తు, దానికి వర్గానికి ఈక్వలెంట్ ఏది? తు. తు. తు అంటే ఏంటి? దీంట్లో పంచమ వర్ణం ఏంటిది? నకారం. నకారం. సో కాబట్టి ఉన్న అనుస్వారాన్ని ఎలా పలకాలి? నామాదిరి. నాగా నకారంగా పలకాలి. శీషాన్సతే. అర్థమైందా? శీషాన్సతే. ఇప్పుడు యా వచ్చింది అక్కడ. ఏమని పలుకుతారు ఆ అనుస్వరాన్ని? ఈ కామాదిరి పలకాలి. అనుస్వారం. ఇదేంటిది? ఇది యా అనేది ఏంటిది? ఏమొస్తుంది ఉచ్చారణ స్థానంలో? అమ్మా ఉచ్చారణ స్థానాలు ఏంటో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తాలుహు కదా మేడం. ఇకు యశానాం తాలుహు. ఇచ్చు యశానాం తాలు. తాలుహు. సో చు అన్నాము. చు అంటే ఏమొచ్చింది? న్యా అనొద్దు, దీన్ని ఏమనాలి? న్యా. ఓకే, న్యా. శీషాయసతే, శీషాయతే ఏమనాలి? అలా ఒకవేళ వస్తే చెప్తున్నాను, అదా లేదు కానీ జస్ట్ మీకు నేర్పించడానికి చెప్పిన శబ్దం అది. అర్థమైందా? ఒకవేళ అక్కడ యా ఉంటే దానికి పూర్వంలో అనుస్వారం ఉంటే ఎలా పలకాలి? ఆ అనుస్వారాన్ని అలాగే పెట్టాలి. ఎందుకంటే అది వర్గీయ వర్ణం పరంలో లేదు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. కానీ పలకడం మాత్రము తేడా వస్తుంది. అర్థమైందా?
సో మీరు ఈ విషయాలు తెలుసుకుంటే మీరు ఈ శ్లోకాలు కానీ భగవద్గీత అవి అన్నీ కూడా కరెక్ట్గా చదవగలుగుతారు. వేద మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏవైనా చదవాలి, సూక్తాలు కానీ చదవాలి అంటే మీకు ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియాలి కదా. సో అంతే. అదండి. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ కొత్త ధాతువు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇది సేవ్ చేయాలా? మన్ని చేయండి మన్ని. ఓకే, చేశాను. నెక్స్ట్ న్యూ తీసుకుందాము. నెక్స్ట్ ఏం సూత్రం ఉంది? నెక్స్ట్ సూత్రము ఏంటి? వాభ్రాష. వాభ్రాష్. భ్రాష భ్రాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. లషః. సో ఇదేం చెప్తుంది మరి? వా వా అంటే ఏమైంది, అర్థమైందండి? వికల్పం. వికల్పం. అవునా? వా అంటే వికల్పం. ఏం వికల్పం మరి కదా? దానికి ఈ అన్నిటికీ ఏమొస్తుందంట? ష్యన్. ఏమొస్తుంది? మన్ని ఏం కనిపించట్లేదండి. రాయలేదు. ఇంకా రాయలేదు నేను, ఊరికే జస్ట్ చెప్తున్నాను. ఇంకా అక్కడ ఏమంటారు, మీకు ఊరికే మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. ఫ్రెష్ గా తీసుకున్నారు కదా ఫ్రెష్ మన్ని. గా తీసుకున్నాను. దీన్ని చేంజ్ చేయాలి కదా మనం, అదే మన్ని. సెట్టింగ్స్. సో ఏంటది? వా భ్రాష ఏమన్నాము? వా భ్రాష. వా తర్వాత భ్రాష భ్లాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. సో అందరు మీరంతా ఒక్కసారి చెప్తారా? ఓకే, నేను ఇక్కడ రాసిన తర్వాత చెప్పుదురులే. మన్ని. ఆ రాసే లోపల మీరు అది చూసుకుంటూ చెప్పగలిగితే బెటరే, కానీ మీ దగ్గర ఉందా, చూసుకుంటున్నారో లేదో తెలియదు నాకు. మొత్తం లేదు రాసుకోలేదు మేడం. ఆ, మొత్తం రాసుకోలేదు మేడం. ఓకే. రాసుకోలేదు. భ్రము క్రము క్రము క్లము క్రము. త్రసి క్రము. 3:1:70. అవునండి. క్రము. మనకి కవిత అష్టాధ్యాయిలో పిన్ చేసింది ఉంది. మీరు జస్ట్ ఆ పిన్ నొక్కితే మీకు ఆ సూత్రాలంతా కనిపిస్తాయి అవి. మన్ని. రసి త్రుటి త్రుటి లషః. 3:1:70. సో దీనికి ఏం ప్రత్యయమా ఏంటా అనేది చెప్పలేదు. చెప్పారా? ఏమైనా కనిపిస్తుందా లేదు. ఇప్పుడు మనకి? లేదు. ఏమీ కనిపిస్తలేదు. అక్కడ ధాతువులు మాత్రమే కనిపిస్తున్నాయి. అవునా? ఈ ఉమ్. అన్ని ధాతువులకి 3 1 ఎంత? 70. 70. 3:1:70. 3 1 70. సో ఇందులో ఈ ధాతువులకి ఏమన్నారు? వా వికల్పంగా వస్తుంది. ఎవరు ఏంటి ఏమీ లేదు కదా. ఎవరు వస్తారు? ష్యన్. ఏమొస్తుందండి? షన్. ష్యన్ అనేది వికరణ ప్రత్యయము వికల్పం.